హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ట్రెండింగ్ తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ పేరే ట్రెండింగ్ భయ్య. ప్రజెంట్ ఇది సన్ నెక్స్ట్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన ఒక కపుల్ అయితే ఉంటారు. వాళ్ళు యూట్యూబ్ లైఫ్ అయితే గడుపుతుంటారు అనమాట. ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉండాలంటూ ఏదో ఒకటి చేస్తుంటారు. బట్ అలాంటి కపుల్ లైఫ్ ఒక రోజు ఒక మిస్టీరియస్ టర్న్ అయితే తీసుకుంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు మిస్టీరియస్ టర్న్ ఏంటన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకేమీ ఖర్చు అవ్వదు, అలా చేయకూడదు ఎప్పుడు రాదు. జస్ట్ ఒకసారి లైక్ బటన్ నొక్కితే సరిపోద్ది. అండ్ పక్కనే జస్ట్ ఆ పక్కకి అలా వేలు జరిపి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కూడా నొక్కేయండి. ప్రాబ్లం ఏం లేదు, మహా అయితే మీ ఫీడ్ లో అప్పుడప్పుడు కనిపిస్తాను అంతే, మీకు కూడా ఉపయోగపడతాను. ఓకే, ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఈ మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తాను భయ్య. యూట్యూబ్ ఫేమ్, యూట్యూబ్ కపుల్స్ వీళ్ళందరినీ మీరు యూట్యూబ్ లో చూసి వాళ్ళు ఏదో రిచ్ లైఫ్ గడుపుతున్నారు అది ఇది అనుకుంటారు కదా. ఒక మిస్టీరియస్ టర్న్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిపోద్ది, ఇదంతా కూడా ఒకసారి బాగానే చూపించారు. ట్రై చేయొచ్చు, బట్ మరీ సూపర్ గా అయితే ఏముండదు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ వెళ్ళి కొద్ది డౌన్ అయిపోద్ది భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. సోషల్ మీడియా ఎడిక్షన్, ఆ డార్క్ గేమ్ షో యాంగిల్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది కాన్సెప్ట్ పరంగా. అండ్ కళ్యాణ్ రసన్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది భయ్య. మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా ఆ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా నేచురల్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. కొన్ని చోట్ల, అది కూడా మొత్తం కాదు, కొన్ని చోట్ల మంచి ట్విస్ట్లు అయితే రాసుకున్నారు. అండ్ గ్రిప్పింగ్ ని కూడా మెయింటైన్ చేస్తారు. అండ్ టెక్ ఎలిమెంట్స్ బాగా యూస్ చేసుకున్నారు భయ్య. డార్క్ వెబ్, ఆ గేమ్ డిజైన్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా కొంచెం టెన్షన్ తగ్గట్టుగా కొన్ని సీన్స్ అయితే ఎలివేట్ చేసింది. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ కొంచెం గ్రిప్పింగ్ ఉంటుంది. అండ్ చివరి 20 నిమిషాల్లో కొంచెం సైకలాజికల్ మెసేజ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఆబ్వియస్లీ అది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చూసే వాళ్ళకి అయితే వర్కౌట్ అవుద్ది, అందరికీ కాదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 30 minutes స్లో పేసింగ్ అయితే ఉంటుంది భయ్య. సెటప్ కి ఎక్కువ టైం తీసుకుంటారు, కొంచెం పేషెన్స్ కావాలి. అండ్ కూన్ సీన్స్ అయితే నిజంగా ఉపదేశం చేస్తున్నట్లు అయితే ఉంటాయి, అదే బోధిస్తున్నట్లు ఉంటాయి అనమాట. అది కొంచెం మీకు ఇరిటేషన్ గా తెప్పించవచ్చు. అండ్ మాస్ ఆడియన్స్ కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఏది కూడా ఉండవు. అండ్ మరీ చెప్తున్నా, మూవీ కాన్సెప్ట్ వైజ్ అయితే ఒకసారి ట్రై చేయండి, బట్ వెళ్ళి కొద్ది కూడా లెట్ డౌన్ అయిపోద్ది. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం అనిపించదు, బోర్ కొట్టచ్చు. 2 hours రన్ టైం కాబట్టి, బట్ ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తా. చాలా రిలేటబుల్ అండ్ ప్రెసెంట్ జనరేషన్ తగ్గట్టు ఉంటుంది కాన్సెప్ట్ అన్నది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. అండ్ మార్నింగ్ కూడా గుడ్ డే అని చెప్పి తమిళ మూవీ రివ్యూ పెట్టా, ఒకసారి అది కూడా నోటిఫికేషన్ మిస్ ఉంటే ఒకసారి చెక్ చేశాను భయ్య. నాకు తెలుసు ఇలాంటి రివ్యూస్ కి వ్యూస్ రావు, బట్ నేను వ్యూస్ కోసం చేయట్లేదు. నేను ఛానల్ పెట్టిందే ప్రతి కంటెంట్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని. సో నేను వ్యూస్ కోసం చూడట్లేదు భయ్య. ఎలాంటి మూవీస్ కూడా చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే నేను రివ్యూ పెడుతున్నా. మన తెలుగులో ఎవరు పెట్టట్లేదు అని చెప్పి. సో మీకు కనుక ఇలాంటి కంటెంట్ నచ్చితే, కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తా. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.